నమస్తే, వెల్కమ్ టు NH టీవీ. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 27వ తారీఖున మళ్ళీ ప్రజల ముందుకు రాబోతున్నారు. 25వ ప్లేనరీ బీఆర్ఎస్ ప్లేనరీ జరగబోతోంది. వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. నిజం చెప్పాలంటే అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చాలా నిద్రావస్థలో ఉందనుకోవచ్చు, లేకపోతే చాలా పాసివ్గా ఉంది. ఎక్కడా ప్రజల్లోకి పోవడం కానీ అలాంటి పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు, అంత పెద్ద ఊహించినటువంటి ఓటమి తర్వాత. సో ఈ ప్లేనరీ ద్వారా, ఈ 25వ ప్లేనరీ ద్వారా మరొకసారి ప్రజల్లోకి వెళ్తాం, కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన తర్వాత చేసిన తప్పిదాలపై ప్రశ్నిస్తాం అని చెప్పి మరొకసారి ఇప్పుడు గనక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పి కేటీఆర్ ఈ మధ్యనే మాట్లాడారు. మరి అది ప్రాక్టికల్గా ఆయన స్టేట్మెంట్ కేవలం ఆ కార్యకర్తలకి నాయకులకి ఏదో మానసిక స్థైర్యాన్ని ఇవ్వడం కోసం మాట్లాడిందా? అసలు ఈ ప్లేనరీ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ? మరి అధ్యక్షుడిని ఏమైనా మారుస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. అధ్యక్షుడిని మార్చేంత నిర్ణయం తీసుకుంటుందా బీఆర్ఎస్ పార్టీ కానీ, లేకపోతే కేసీఆర్ కానీ? తర్వాత మరి ఈ అంశాలని, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాల్ని బీజేపీ ఎలా చూస్తోంది? గత కొంతకాలంగా బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కూడా సర్వత్రా చర్చ జరుగుతోంది, రకరకాల పేర్లు వినిపించే. బహుశా ఎందుకింత ఆలస్యం అవుతోంది అధ్యక్షుడి ఎంపిక, రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఎందుకింత ఆలస్యం అవుతుంది? దీని వెనక కారణం ఏంటి? అండ్ బీజేపీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? నెక్స్ట్ వచ్చేది మేమే అంటున్నారు. ఈ అంశాలన్నిటి గురించి మనతో మాట్లాడడానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు చాలా సీనియర్ రాజకీయ నాయకులు. మొదట్లో బీజేపీలో పనిచేశారు చాలా కాలం, ఆ తర్వాత కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి నాయకులు. దాదాపు 20 సంవత్సరాల అనుబంధం బీఆర్ఎస్ పార్టీతో ఆయనకి. రాజయ్య యాదవ్ గారు బీజేపీ సీనియర్ నాయకులు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. రాజయ్య గారు నమస్తే. సో చాలా కాలం తర్వాత 27వ తారీఖున కేసీఆర్ గారు ప్రజల ముందుకు వస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకున్న, ఎందుకంటే ఆయనతో చాలా సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఉంది, సాన్నిహిత్యం ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ప్లేనరీ ద్వారా మీకు తెలిసి? 25 సంవత్సరాల ప్లీనరీ అనేది టీఆర్ఎస్ కా బీఆర్ఎస్ కా? ప్రస్తుతం ఉన్న పేరైతే బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎన్ని ఏళ్ళది, టీఆర్ఎస్ ఎన్ని ఏళ్ళది? టీఆర్ఎస్కి అయితే 25 ఏళ్ళు అవుతాయి, కానీ బీఆర్ఎస్కి 25 ఏళ్ళు కాలే. బీఆర్ఎస్ బాల్యంలో ఉన్నది, టీఆర్ఎస్ వృద్ధాప్యంలో ఉందా? టీఆర్ఎస్ వృద్ధాప్యం కాదు, బాలకాలే ఉన్నది. దీన్ని బట్టి యవ్వనం రాలే. 25 సంవత్సరాలేమో టీఆర్ఎస్కు రాలే, టీఆర్ఎస్కు అధికారం వచ్చింది, బీఆర్ఎస్లో అధికారం పోయింది. టీఆర్ఎస్ పుట్టిన విధానం వేరు, 1000 సంవత్సరాల బానిసత్వం, అందులో 75 సంవత్సరాల స్వాతంత్రం. 75 సంవత్సరాలలో 2.5 సంవత్సరాలు మాత్రమే తెలంగాణ రాష్ట్రంగా మనుగడలో ఉండి ఆంధ్రాలో కలుపుకున్న కారణంగా కలిసిన నాటి నుంచి విడివడే కనుక పోరాటం చేసిన పోరాటంలో టీఆర్ఎస్గా వెలిసి యువతలకు వచ్చింది. ఉద్యమ ప్రస్థానంలో పుట్టిన పార్టీ అది. మరి దీన్నేమందాం? ఉద్యమ ప్రస్థానం అందామా, వృద్ధాప్య ప్రస్తావన అందామా? 25 ఏళ్ళకే వృద్ధాప్యం వచ్చినట్ట. అది ఉద్యమ ప్రస్థానంలో ఉవ్వెత్తున ఎగిసిపడి తెలంగాణ రాష్ట్ర సాధనే కాక కేసీఆర్ను కూడా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుండబెట్టింది. ఆయన దళితున్నే ముఖ్యమంత్రి అన్నాడు, మాట తప్పినా కూడా ఇతమే తీయనుకున్నారు. ఆయన ఎవరు అనుమానలే, దళితున్నే ముఖ్యమంత్రి చేస్తానని చెయ్యని కూడా ఎవరు అడగలే. ఆయనే చెప్పారు, ఆయనే స్వయం ప్రకటితం చేసి, నేను కాపలా కుక్కలా మెదులుతా, తెలంగాణ కాపలా కుక్కని, నేను ఒక దళితున్నే, అట్టడుగు వర్గాలున్న దళితున్నే ముఖ్యమంత్రి చేస్తానని ఆయనే చెప్పిండు. నేను మియా బీబీ అని ఆయనే చెప్పిండు. నా కొడుకు అమెరికాలో ఉన్నాడని ఆయనే చెప్పిండు. నా బిడ్డ అమెరికాలో ఉన్నదని ఆయనే చెప్పిండు. ఇవన్నీ ఆయనే చెప్పిండు. ఇవన్నిటి మాట తప్పిన తెలంగాణ ప్రజలు ఆయన వెన్నుదన్నుగానే ఉన్నారు. 2 సార్లు. ఒక్కసారినే మాట తప్పిండు. ఏది, దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, నా కుటుంబ సభ్యులు రారన్నాడు. అయినా మన తెలంగాణలో ఒక స్వభావం ఉన్నదండి. అరే, మన కుక్క మన కాలు గరిచింది, దాన్ని చంపుకుంటాం, అది సాదుకున్నా కూడా అదే కొంటె పనులు, అదే దొంగ పనులు చేసిందా చేయలేదా విషయాలన్నీ పత్రికలకు ఎక్కుతానే, ప్రజలల్లా నాంతాంది ముచ్చట ఎప్పటి గుసగుసలాడతాన్లు, బహిరంగంగానే మాట్లాడతాన్లు. అనేక పార్టీలు కూడా ఆరోపణలు ఉన్నాయి, ప్రత్యారోపణలు ఉన్నాయి. ఇవన్నిటి మధ్య కూడా ఇక మారే ఇది వద్దు అని దాన్ని కథం చేసి మూలకున్న కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ముందట పెట్టింది. 10 సంవత్సరాలు పవర్ పోగొట్టుకున్నది, అంచుకు కూడా రాలేదు. అంతకంటే ముందుగా తెలుగుదేశం పార్టీ పవర్లు ఉండే,
కొన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ పవర్లు ఉండే. కాంగ్రెస్ గెలిచిందా బీఆర్ఎస్ ఓడిందంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ ఓడింది, కాంగ్రెస్ గెలవలే. బీఆర్ఎస్ కేసీఆర్ ఓడిపోయాడు. కేసీఆర్ కుటుంబం వద్ద అనుకున్నారు ప్రజానీకం. కేసీఆర్ చెప్పింది ఏంది, చేసింది ఏంది, మాట ఇచ్చింది ఏంది, మాట్లాడింది ఏంది అని కేసీఆర్ను ఓడించారు. అన్నీ ఒక నీ పురుషార్థుడు అద్దాయంటే ఆయన ఓడిపోయాడు. ఆయన కుటుంబ పాలన వద్దాయంటే ఓడిపోయాడు. మూలకున్న ఎక్కడో ఉన్నటువంటి అట్టడుగున 7 గోళ లోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి కూర్చుండబెట్టి రేవంత్ రెడ్డి తెలివితో తిప్పుకున్నాడు. ఆయన అది వేరే అంశం. కానీ మరి ఇప్పుడు ఏమని ప్లీనరీ పెడతాడు, దేనికి ప్లీనరీ పెడతాడు, బీఆర్ఎస్ కా టీఆర్ఎస్ కా, ఇది మొట్టమొదలు తెలుసుకోవాలి. అది అవసరం ఉంది. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎక్కడో మూలన కూర్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి పవర్ ఇచ్చారు. అది చేజేతులా చేసుకున్నదే బీఆర్ఎస్ పార్టీ లేదా పాత టీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. యాక్చువల్గా వాస్తవానికి ఎన్నికలు జరగడానికి 6 నెలల ముందు వరకు పరిస్థితి మరోలో ఉండేది. బీజేపీ ఒక మూమెంట్ తీసుకొచ్చింది. కానీ ఆ తీసుకొచ్చినటువంటి ఆ మూమెంటంని కొనసాగించలేకపోయారు. కష్టం బీజేపీ పడింది. ఆ తీసుకొచ్చినటువంటి కష్టాన్ని బంగారు పల్లెల్లో పెట్టి కాంగ్రెస్కి అప్పగించేశారు ఆ అవకాశాన్ని. అంటే ప్రజలు మీ వైపు ఎందుకు తిప్పుకోలేకపోయారు అంటే ఏం చెప్తారు? బీజేపీ ఎక్కడ తప్పటడుగు లేసింది? జనం అన్నిటికంటే టీఆర్ఎస్ రావద్దనేటువంటి కోరిక మీద ఉంటుంది, నమ్మకుంటుంటుంది అన్నావు. కానీ మరి బీజేపీ కూడా అందుకోడా ఆ నమ్మకం కలిగించలేకపోయారు. బీజేపీ కూడా అందుకోడా. ఆ బీసీ ముఖ్యమంత్రినే చేస్తానన్నారు మళ్ళీ బీజేపీ అన్నారు. మాకు మెజార్టీ వస్తే మేము బీసీ ముఖ్యమంత్రినే చేస్తామని అన్నారు. మరి బీసీ అంటాను నిజమే, ఇదంతా మంచిగానే ఉన్నది. కానీ అందుకుంటాడా? ఆలస్యం అవుతుంది, లేట్ అవుతుంది, క్యాండిడేట్స్ లిస్ట్ లేట్ అవుతుంది, ఊరికొచ్చినట్టు అనిపించలేదు, ఊరికినట్టు అనిపించలేదు అని ఎంకులాడుకొని కాంగ్రెస్ పార్టీ కోటేసి ఎంకులాడుకొని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆడింత ఈడింత మొలాటు ఉంటుంది. వాటికి ఏది అడుగు బలమో లేకపోతే మొక్కో లేకపోతే చెట్టును కొట్టేసినా కూడా ఆడ మోలుకోలుగా ఉంటుంది. కాబట్టి వాడిని ఎంకులాడుకొని ఓటేసి దొరకలే. 5-6 రోజులు క్యాండిడేట్ పరారులో ఉండే, ఎవరు దొరకకుండా ఎంకులాడుకొని ఓట్లేసి. ఎంత విచిత్రం అంటే కేసీఆర్ పైసలని తీసుకున్నారు. కేసీఆర్ ఇచ్చే పైసలు ఇచ్చేదనక సప్పుడు ఇక నమ్మిచ్చి మనకే పడతానే అన్నట్టుగా యాక్షన్ చేసిండ్రు. కేసీఆర్ పైసలు తీసుకున్నారు, ఓట్లు ఇచ్చేసి. అంతకంటే ముందుగా అలా కసి పెరిగిందండి. ఏది ఎమ్మెల్యే మీద కసి పెరిగింది, ఎలాగైనా దించాల్సింది, సర్పంచ్ మీద కసి పెరిగింది, కేసీఆర్ కుటుంబం మీద కసి పెరిగింది. ఒక్కటి కాదు, నీ చేతను నా చేతను వరమడిగిన కుంచి చేతను వాసవి చేతను అరేంగ ధరణి చేతను కూడా, అంటే 5-6 కలిస్తే సచ్చింది అన్నట్టు ఇవన్నీ కలిసినాయి. ఇవన్నీ కలిసి దాన్ని బొడి విసిరు ఎక్కడో అట్టడుగున్నావు దీన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే జనం నమ్మలే. బీజేపీకి అవకాశం ఇస్తాం అనుకున్నారు కానీ మరి దబ్బున ఎటమటం అయితే ఎట్లా? ఓట్లేస్తే పవర్లోకి వస్తారా రారా? మళ్ళీ కేసీఆర్ అత్తే ఎట్లా? సందుల బందుల మళ్ళీ అదే కేసీఆర్ అద్ద అనుకుంటా అండి. మరి కేసీఆర్ అత్తే ఎట్లా? ఇది భయం. దాని కింద ఇది కోర్టు పోయింది. సరే, తర్వాత ఇప్పుడు ఈ ప్లేనరీ ద్వారా అంటే పునరుజ్జీవం లాగా ఏమన్నా కాస్త వెంటిలేటర్ మీద ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి పార్టీకి ఏమైనా కొత్త జోష్ వస్తుందా? ఏమన్నా కేడర్లో కానీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఏమైనా ఉత్సాహం వస్తుందా? వచ్చే అవకాశం ఉందా? అంటే కేటీఆర్ ఆయన మాట్లాడుతున్న దాంట్లో ఇప్పటికిప్పుడు జరిగితే మేమే పవర్లోకి వచ్చేస్తామని చెప్తున్నారు. ఆయన అంత పరిపాలన అంత అధ్వానంగా ఉందని చెప్తున్నారు. ఏం చెప్తారు? పరిపాలన అధ్వానం ఉన్నమాట వాస్తవం. 14 ఏళ్ళ సుదీర్ఘమైన పోరాటం, 10 ఏళ్ళ పరిపాలన, అంటే 24 ఏళ్ళ దాకా ఆయనను కేసీఆర్ వెన్నుదన్నే ఉన్నారు ఈ జనం. కానీ ఏ హాంభావంతో అయితే, ఏ కుటుంబ స్వార్థంతో అయితే ఆ పవర్ పోయిందో ఇప్పటి వరకు వాళ్ళ హాంభావం తగ్గలేదండి. ఇప్పటి వరకు వాళ్ళ లోపల పశ్చాత్తాపం రాలే. తప్పుదే మా వలన ఏదో పొరపాటు జరిగినట్లు సుమా, అందుకే ప్రజలు ఓట్లేదు. మా వలన ఏదో మీరు నొచ్చుకున్నారు సుమా, తెలంగాణ ప్రజానికాన్ని మేమేదో పొరపాటు చేసినట్టున్నది, మేము ఎక్కడో ఉన్నాం. నేను అమెరికాలో ఉంటేనే, మా చెల్లి అమెరికాలో ఉండే, అయినా మా నాన్న పట్టుకొచ్చిండు మమ్మల్ని, మా నాయన తీసుకొచ్చిండు, మా నాయనను మేము నాయన అనుకున్నా, కేసీఆర్ అంటూ సంబోధించిన మమ్మల్ని తీసుకొచ్చిండు, అయినా మమ్మల్ని ఆదరించిండు అనేటువంటి ఆ వైఖరిలో మార్పొత్తలేదు, ఆంభావంలో మార్పొత్తలేదు. ఆ పిల్లగానికి రాకపోయినా తండ్రి అన్న మావాడు పొరపాటు చేసిండు సుమా అని అంటలేడు. తెలంగాణ ప్రజానికానికి శరణు చొత్తే క్షమిస్తారు. మీరు 20 సంవత్సరాలు కేసీఆర్ గారితో
ట్రావెల్ చేశారు కదా, పార్టీ పెట్టిన దగ్గర నుంచి ట్రావెల్ చేశారు. నాకు తెలిసి మీరు లేకుండా ప్లేనరీ జరగడం ఇది మొదటిసారేనా? మొదటిసారి, ఫస్ట్ టైం. సో అతని రాజకీయంగా ఎన్నో ఎత్తులు పల్లాలు అవన్నీ చూశారు, అంతా ఎదిగారు. మీరు చూసిన దాన్ని బట్టి ఈ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వగలుగుతారు అనుకుంటున్నారా? ఆ పార్టీ కానీ లేకపోతే కేసీఆర్ కానీ మరొకసారి వాళ్ళకి ప్రజలు ఛాన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా రాబోయే అట్లీస్ట్ నెక్స్ట్ ఎన్నికల వరకు మనం మాట్లాడుకుందాం, ఇంకా మనం లాంగ్ వెళ్ళక్కర్లేదు. కానీ వేరే రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు పుట్టిన విధానం వేరు. ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా మనగడ ఏదైతే పుట్టిందో దాని పేరు మీద దీని పుట్టుక వేరు. తెలుగుదేశం పార్టీ పుట్టింది, అది వేరు. మన దగ్గర ఈ పార్టీ పుట్టింది, ఈ పోరాటం మీద పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. కానీ తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ వస్తే మా పిల్లల బతుకులు బాగవుతాయి, అనేక సంవత్సరాల నుంచి కష్ట నష్టాలకు గురైనము, జమీందారులు, జాగీర్దారులు, సుల్తాన్లు వీళ్ళందరూ పరిపాలించిన రాష్ట్రం అయింది ఇది. తెలంగాణ రాష్ట్రం వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి అనేటువంటి ఆశతోటి దీన్ని ఆదరించారు. ఈ ఒక్కసారే కాదు ఆదరించింది, చెన్నారెడ్డి కాలంలో ఆదరించారు, దాని తర్వాత దీన్ని ఆదరించి వెన్నుదన్నగా ఉన్నారు. వెన్నుదన్నగా అంటే వంట వార్పు, అనేక ఉద్యమాలు, అనేక కష్టాలు, అనేక బాధలు, అనేక హింసలు, ఈ అన్నిటికి గురై యువతలకు తీసుకొచ్చిండ్రు. కేంద్రంలో కూడా సహకారం దొరికింది. పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ, ఆనాటి పాలకపక్షం కానీ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కానీ. సుష్మా స్వరాజ్ నువ్వు బిల్లు పెడతావా, నేను శిరోముండనం చేసుకొని నేను పార్లమెంట్ ముందర కూర్చుంటా సుమా, నువ్వు బిల్లు పెట్టకపోతానే వార్నింగ్ ఇచ్చింది సోనియా గాంధీ గారు. ఎస్, మరి మా వల్లే ఇంటలేరు సుమా, మా కాంగ్రెస్ పార్టీ ఇంటలేదు, మరి మీరు వెన్నుదనగా ఉంటేనే నేను బిల్లు పెడతాను కదా. ఎందుకంటే పొగబాంబులు ఎత్తాను, అట్లా ఆంధ్ర నుంచి వచ్చి పొగబాంబులు ఎత్తాను. అప్పుడు సోనియా గాంధీ గారికి వెన్నుదన్నగా సుష్మా స్వరాజ్ గారు ఆనాడు ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి బీజేపీ వెన్నుదన్నగా ఉంటే మాత్రమే ఆనాడు జరగలేదు. ఈయన మాట తప్పుకుంటూనే వచ్చాడు. మొదటి నుంచి దళితున్నన్నాడు, కాలేదు. కుటుంబం రాదన్నాడు, వచ్చింది. మాట తప్పుకుంటూనే వచ్చాడు. కానీ రెండోసారి ఈయనను కూడా కథం పట్టించినాకనన్నా ఏమన్నా పశ్చాత్తాపం మీ మనసులలో వస్తుందంటే లేదు. ఆంబావంతో కూడిన మాట ఇప్పటికట్నే ఉన్నది. మేమేదో పొరపాటు చేసినట్టున్నది, మేము తెలంగాణ ప్రజానికాన్ని ఎక్కడో నొప్పించినట్టున్నది సుమా, మిమ్మల్ని నొప్పిస్తే మనస్ఫూర్తిగా మీరు క్షమించి మమ్మల్ని దగ్గర తీసుకోవాలనేటువంటి రిక్వెస్ట్ తప్పలేదు. ఇద్దరికి లేదంటారు? ఇద్దరికి లేదు. కేటీఆర్ గారు ఎవరి మనసులో లేదు. కేసీఆర్ మనసులో ఏమన్నా ఉన్నదో, ఎక్కడన్నా దళడిస్తాందో ఏ మూలకన్నా ఉన్నదని అనుకుంటాను. ఎందుకంటే నాకు ఆయన మనసు కూడా తెలుసు, కానీ ఆయన మాట సాగుతలేదు అనిపిస్తాను. ఎందుకంటే మాకు హరీష్ మాతోనే పాటుగా కష్టపడ్డాడు. కేటీఆర్కి ఉద్యమం తెలియదు. కేటీఆర్ ఉద్యమంలో వచ్చినోడు కాదు, ఉద్యమంలో మాట్లాడినోడు కాదు, ఉద్యమంలో కష్ట నష్టాలు ఊర్చినోడు కాదు. కవితమ్మ కూడా అంతే. కానీ హరీష్ మాతోని పాటుకు పనిచేసిండు కదా, మాకంటే ఈ సమయంతో ఎక్కువ పనిచేసిండు. మరి హరీష్ను మాట్లాడనిస్తానులా, మరి మాట్లాడనిత్తలేరా, ముందటికి రానిత్తలేరా అది తెలుస్తలేదు. కానీ ఈయనే ముందట నేనే అన్ని అని మెదులుతాడు. మరి ఆనాడు లేడు ఈయన, ఆనాడో లేకుండే, ఈనాడో మాట్లాడతాడు కానీ అలా పశ్చాత్తాపం లేదు. గర్వంతో కూడిన పలుకులే మాట్లాడతాడు. ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మేమే వస్తామంటాడు. కాంగ్రెస్ పని అయిపోయింది, మేము వస్తాం, వీడు నడవదొస్తాడేంది బీజేపీడు అని అంటాడు. బీజేపీడు నడవదొస్తాడేంది, వీడు నడవనట. ఆనాడు నువ్వు ఎక్కన్నావు? పార్లమెంటులో చర్చ జరిగినాడు, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బీజేపీ ఉన్నది, కేసీఆర్ ఎక్కన్నాడు? కేసీఆర్ పోలే, మేమిద్దరం కలిసే ఉన్నాం రూమ్లో, ఇంట్లో. సరే నువ్వు బోరాదని నువ్వన్నా ఒక్కరిని బోరాది అంటే ఏం పోతాయి, మనం పోతాయితుందా? మనం ఎంతమంది ఉన్నామని, మనం పోగానే అవుతుందా? అది వీళ్ళు బిల్లు పెట్టాలి, వాళ్ళు సమర్థించాలి, ఈ రెండు కలిసి అవుతుంది కానీ మనం పోతే అవుతుందా అన్నాడు. కానీ ఈయన నడివింగులు వస్తాడు వీడు బీజేపీ అంటాడు. అంటే ఎంత అహంభావం అండి. ప్రజాస్వామ్యంలో అనేక మంది పోరాడతారు, మెజారిటీ ప్రజానీకం ఎవరిని కోట్లు ఎత్తే వాళ్ళు గెలుస్తారు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న హక్కు నీకు నాకు ఎవరికి లేదు కదా. కానీ మీ అహంభావం ఏంది? తెలంగాణ ప్రజానీకం మిమ్మల్ని ఓడించినందుకు పొరపాటు అయిందని వాళ్ళు గ్రహించిల్లట. వాళ్ళే పొరపాటు అయిందని ప్రజలే తప్పు చేసి ముక్కు భూమికి రాకి చెంపలేసుకొని ఏడేయా కేటీఆర్, ఏడేయా కేసీఆర్ అని ఎంకులాడుకుంటారట. మీ బహిరంగ సభ ఏమైతే చూడండి, రేపు మీ బహిరంగ సభతోనే మీ బండాలం బయటపడుతుంది. మీ 18 ఏళ్ల వయసున్న ఆనాడు ఉద్యమకారుడు ఇవాళ 45 ఏళ్ళోడు అయిండు. ఆనాడు 30 ఏళ్ళు ఉన్నోడు 55-60 ఏళ్ళకి వచ్చిండు. అనేక మంది ఉద్యమకారులు మీ పార్టీల నుంచి కళ్ళ నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోయిండ్రు. ఆ ఉద్యమకారులు లేరు, పాట పాడినోడు లేడు, దప్పు కొట్టినోడు లేడు మీకు.
దండోర వాయించినోడు లేడు, బస్సు ఎక్కినోడు లేడు, దెబ్బలు పడ్డోడు లేడు. వాళ్ళంతా పానం కలకలనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ కరెంటు ప్రస్తుత పరిస్థితికి వస్తే, మీ పార్టీ విషయానికి వస్తే, మనం లాస్ట్ టైం మీతో నేను డిస్కషన్ చేసినప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. పార్టీ అధ్యక్షుడి ఎంపిక, రథసారథి ఎవరు ముందుండి నడిపిస్తారనే విషయం వచ్చినప్పుడు ఇప్పటికీ కూడా స్టిల్ అదే సస్పెన్స్ కొనసాగుతోంది. ఎందుకు ఇంత లేట్ అవుతోంది రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక? ఏమైనా నేషనల్ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఎంపిక కూడా ఇంకా జరగలేదు అనుకోండి, ఎందుకు ఇంత డిలే ఎందుకు జరుగుతోంది? పోటీ ఎక్కువ ఉందా, లేకపోతే ఈ సామాజిక సమీకరణాలు, ఈ బ్యాలెన్స్ ఎక్కడ సరిపోవట్లేదా, ఏంటి ఆశ, ఏం జరుగుతుంది? దక్షిణాదిలో 2 రాష్ట్రాలు అనౌన్స్ అయినాయి, కేరళ నుండి తమిళనాడు మాత్రమే. అక్కడ రాజీవ్ చంద్రశేఖర్ గారు అనుకున్నా. కర్ణాటక కాలేదు, ఆంధ్ర కాలేదు, తెలంగాణ కాలేదు. ఇవాళ ఇవి కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ అనేక రాష్ట్రాలు ఇలాంటివి ఉన్నాయి. పవర్కి వచ్చే పార్టీగా కూడా కనిపిస్తుంది అన్ని రాష్ట్రాలలో. దాదాపు కొన్నో రాష్ట్రాలలో పవర్ ఉన్నది. ఈ రాష్ట్రాలలో కర్ణాటక కానీ ఈ రాష్ట్రంలో కానీ జాయింట్ వెంచర్గా తమిళనాడు కానీ ఇట్లాంటి రాష్ట్రాలు పవర్కి వచ్చేటువంటి ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి కొంచెం సర్దుబాటు ఎవరు మనసు నొయ్యకుండా సర్ది పూర్తి చేయవలసిన అవసరాలు ఉన్నట్టు అనిపిస్తుంది దీన్ని బట్టి. కానీ మనకు మిగతా రాష్ట్రాల కంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఏం రాసినా ఏం పోయినా కూడా నాకు తెలిసినంత మటుకు ఇక్కడనే కాంపిటీషన్ తక్కువ ఉన్నది. ఒక బీసీని చెయ్యాలనేటువంటి ఆలోచనకైతే దాదాపు వచ్చిండ్రు. గతంలో కూడా పేర్లు అయితే చాలా వినిపించే, కానీ ఈటెల రాజేంద్ర గారి పేరు వినిపించింది, అరవింద్ గారి పేరు వచ్చింది, రఘునందన్ రావు గారి పేరు వచ్చింది. సరే, లాస్ట్ ఒక బీసీని చేయాలనేటువంటి ఆలోచన అయితే కూర్చున్నదని ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఒక తెలంగాణలో కానీ ఇంకా తెలంగాణలో కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కానీ ఒక బీసీ నినాదం అయితే బాగా ఎత్తుకున్నది. ఎందుకంటే మా బాల్యం నుంచి మేము బీసీ ఐడియాలజీలా మేము పెరిగినాం. కానీ ఇప్పుడు కనిపించినంతగా ఎన్నడూ కనిపించలే. ఆ మూమెంట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మేమే అనుకునేది, కానీ ఎవరు మనకు సపోర్ట్ చేస్తలేరు అని మేము మళ్ళీ ఇక్కునేది. కానీ ఇప్పుడు యువతరం ఏదైతున్నదో, మా తరం ఆలోచించినట్టుగా ఆలోచిస్తలేదు. యువతరంలో మార్పులు వచ్చినాయి. కాబట్టి ఈ మార్పుకు అనుగుణంగానే మా పార్టీ కూడా మెదులుతుందని నేను అనుకుంటున్నా. సో బీజేపీతో మీకు చాలా అసోసియేషన్ ఉంది, రెండోసారి వచ్చారు, ఇప్పుడు కూడా పార్టీలో కీలకంగానే ఉన్నారు. ఈటెల రాజేంద్ర గారి పేరు దాదాపు కన్ఫర్మ్ అని గతంలోనే వినిపించింది, ఇప్పుడు కూడా అదే అభిప్రాయం ఉంది. కరెక్టేనా? దాదాపు అయిపోవచ్చు. ఆనాడు బీసీ ముఖ్యమంత్రిలో ఉండొచ్చు ప్రకటన, వారం 10 రోజుల్లో ఉండొచ్చు. వారం లోపలనే అయి ఉంటుంది అనుకుంటాను నేను. ఎందుకంటే నేషనల్ అధ్యక్షుని కూడా ఫైనల్ చేయాల్సిన అవసరం పార్టీకి ఉన్నది. కాబట్టి వారం లోపలనే అయిపోతుంది అనుకుంటున్నాను. ఓకే, ఇకపోతే మీరు అన్నట్టుగా రాబోయే వచ్చే ఎన్నికల్లో మేమే ఫామ్ చేస్తామని చెప్పి చాలామంది బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఏంటి, ఏ నమ్మకం? అఫ్కోర్స్ నమ్మకం ఉండాల్సిందే పార్టీకి, కానీ ఏంటంత నమ్మకం? గతంలో ఎప్పుడు లేనంత మూమెంటం బీజేపీకి, ఆ సానుకూల వాతావరణం ఉందని చెప్తున్నారు. ఏ నమ్మకంతో చెప్తున్నారు? ఒక్కటేనండి, నేను ఉద్యమ పార్టీలో పనిచేసిన, నేను బీజేపీలో పనిచేసిన మొదటి నుంచి. మేము బీజేపీలో పనిచేసినప్పుడు ఇంత ఎక్కడన్నా మాకు మేమే హిందూ బాయి అనుకునేది, మాకు మేమే భారత్ మాతాకి జై అంటే మా వెనుక 2-3 ఉండేది అనేది. కానీ ఈనాటి యువతరం 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు ఉన్న యువతరం ఏదైతున్నదో, ఈ యువతరము హిందూ బీజేపీ అయింది, డైరెక్ట్ మోడీ కనెక్షన్కి వెళ్ళిపోయింది. ఎందుకో ఆశ్చర్యంగానే చూస్తాను నేను కూడా. ఎందుకో వెళ్ళైతే వేళ్ళు పోతే 2 పార్టీలు సన్నగిలినాయి. ఇప్పుడు వాళ్ళు 24 సంవత్సరాలు పరిపాలించిన పార్టీగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు 10 మంది అందుకే కాంగ్రెస్ పార్టీకే పోయిన్లు. ఈ గెలిచిన ఆయన మళ్ళా గెలిచేటట్టుగా లేరు, ఉన్నాయన ఉండేటట్టుగా లేరు. యువతరం ఏదైతే బాట ఎత్తుందో ఆ యువతరం బాట వేసిన ఆ రోడ్డు మీదనే మాతరం నిలబడుతుంది తప్ప మాతరం అనేది సపరేట్ చేయలేదు. కాబట్టి యువతరం వెన్నుదన్నుగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి భారత రాజకీయాలలోనే కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర కొవ్వొత్తి కరిగినట్టు కరుగుతుంది. కానీ దీపం వెలిగించేటట్టు ఇప్పుడు ఎక్కడ రెండోసారి రాలే. ఇంకోటి ఏంటంటే 2011 తర్వాత దీపానికి ఉన్న కొవ్వొత్తికి తేడా ఉంటుందండి. దీపం వత్తి పైకంటే కొంచెం నూనె పోతే దీపం వెలుగుతుంది, కానీ కొవ్వొత్తి దిగినట్టు దిగుతుంది. అది కొవ్వొత్తి మాత్రం దానికి దీపం ఎగేసినట్టు వత్తి పైకి అనేటట్టుగా ఉండదు కొవ్వొత్తికి. ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళ మనుగడ కనిపిస్తలేదు. 3rd ప్లేస్లో ఉంటాను, 2nd ప్లేస్ అని ఉంటాను, 3rd ప్లేస్ అని ఉంటాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి
గ్రహణం మరో ఛాన్స్ కనిపిస్తలేదు తెలంగాణలో. చాలా రోజులు దేశ రాజకీయాలనే కనిపించట్లేదు, తెలంగాణలో ఎంత మాత్రం కనిపించట్లేదు. అది దాన్ని బట్టి మేము బీజేపీ వస్తుందని ఆశించుంటే తప్పలేదు. 3.5 సంవత్సరాల్లో టైం బీజేపీకి సరిపోతుంది, జరుగుతుందా? ఖచ్చితంగా సరిపోద్దండి. ఎందుకంటే ప్రజానికంలో ఒకసారి అవకాశం ఇస్తాం, కేసీఆర్ను చూసినాం, మళ్ళా కేసీఆర్ వద్దనుకొని మళ్ళా ఎక్కడి నుంచో ఎంకులాడుకొని కాంగ్రెస్ పార్టీని తెచ్చినాం. ఒక్కసారి అవకాశం బీజేపీకి ఇస్తామని, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూస్తామని అనుకుంటాను. భారత రాజకీయాలలో కూడా దాని మనుగడ, దాని యొక్క ఫ్రేమ్ ఏదైతే ఉన్నదో, దాని వెలుగు ఏదైతే ఉన్నదో ఆ వెలుగు కూడా కనిపిస్తాను. కాబట్టి అవకాశం కనిపిస్తాను. రాజయ్య గారు, చూద్దాం మరి ఆ ఒక్క ఛాన్స్, ఆ ఒక్క అవకాశం. ఇంకా టైం ఉంది, బట్ చూడాలి. మీరు అనుకున్నట్టుగా బీజేపీకి అవకాశం వస్తుందో, దానికంటే ముందు మరి ముందుండి నడిపించే రథసారథి ఎంపిక కూడా జరగాలి. కాబట్టి మీరు అన్నట్టుగా ఈ వారం 10 రోజుల్లో ఆ వార్త వస్తుందేమో చూద్దాం. గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. మరి ఎలా ఉంటుందనేది చూద్దాము. తర్వాత మరి మీరు అన్నట్టు ఈ ప్లేనరీ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, అసలు వాళ్ళు అనుకున్నట్టుగా జనం వస్తారా, తరలి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అన్నీ కూడా మనం 27వ తారీఖున చూడాలి ఏం జరుగుతుంది అనేది. అంటే ఆనాడు మేము సైకిళ్ళ మీద వచ్చేది, ఆనాడు ఎడ్ల బండ్ల మీద వచ్చేది, ఆనాడు ట్రాక్టర్ల మీద వచ్చేది. ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినా కూడా సుముఖత కనిపించలేదు. ఇప్పుడు 10 లక్షలు లెక్క చెప్పిండ్రు, 1 లక్ష కుర్చీలనే, ఈ 1,00,000 కుర్చీలు ఎంకులాడే వరకే తిప్పలు అవుతుందని తెలుస్తుంది. ఎందుకంటే అంతర్గతంగా నాతోనే అందరు మాట్లాడతారు, చాలా మంది మాట్లాడతారు. పనిచేసినాము, అనేక మందితోని సత్సంబంధాలు నాటి నుంచి నేటి వరకు కూడా ఉన్నాయి. కాబట్టి 1,00,000 కుర్చీల కోసమే ప్రయత్నం చేస్తాను. మరి వెహికల్స్ చుట్టూ నిలబెడతారా ఏందో తెలుస్తలేదు నాకు. 1,00,000 కుర్చీలు అయితే ఆలోచన చేస్తానని విన్నా, జనం వస్తారా అనేది తెలియదు. చూడాలి మరి 27వ తారీఖున చూద్దాం. మరి మరోసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ రాజయ్య గారు స్టూడియోకి వచ్చినందుకు. మరి మీ అభిప్రాయాలను కూడా తెలియజేయచ్చు. మరి బీఆర్ఎస్ చేయబోతున్నటువంటి ఈ ప్లేనరీ మరోసారి కేసీఆర్ జనం ముందుకి రాబోతున్నారు. ఈ ప్లేనరీ ద్వారా 25వ ప్లేనరీ ఆ పార్టీకి సక్సెస్ అవుతుందా, అనుకున్నంతగా జనం వస్తారా, ఆదరిస్తారా? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా మా గ్రాఫ్ పెరిగింది, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మేమే పవర్లోకి వస్తామని చెప్తున్నట్టుగా ఈ మాటల్లో ఏమైనా వాస్తవం ఉందా? బీజేపీ మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? అధ్యక్షుడు ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. NHTV నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.